హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనే ఒక టర్మ్ గురించి మాట్లాడదాం. సో మేబీ ఈ టర్మ్ మీరు వినుంటారు. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యువర్ లిసనింగ్. బట్ ఈ టర్మ్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, వీటి గురించి బ్రీఫ్గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో లెట్ us అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. సో బేసిక్గా మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు బాడీకి మనకి చాలా ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైస్ తిన్నారనుకోండి. మీరు తిన్న రైస్ ఏమవుతుందంటే బాడీ లోపలికి గ్లూకోజ్ లాగా మారుతుంది. కార్బోహైడ్రేట్ అంటాం రైస్ని. ఈ రైస్ ఏమవుతుందంటే మనం తిన్న తర్వాత బాడీ లోపలికి వెళ్ళి గ్లూకోజ్ లాగా మారుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మన బాడీకి ఒక ఎనర్జీ సోర్స్ అన్నమాట. అంటే మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఓకేనా. ఇంకో ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే బాడీ ఫ్యాట్. సో ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గాలనుకుంటామో మనం ఈ గ్లూకోజ్ మీద డిపెండ్ అయ్యామనుకోండి, వెయిట్ తగ్గము. బట్ బాడీ ఫ్యాట్ మీద డిపెండ్ అయినప్పుడే వెయిట్ తగ్గుతాం. అంటే ఏంటి, బాడీ అనేది ఎనర్జీ కోసం బాడీ ఫ్యాట్ని ఉపయోగించడం. ఇప్పుడు ఎప్పుడైతే గ్లూకోజ్ని ఉపయోగించాలో బాడీ గ్లూకోజ్ని ఉపయోగించడం, ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ని ఉపయోగించాలో బాడీ ఫ్యాట్ని ఉపయోగించడం, ఈ స్విచ్ ఉంటుంది కదా. ఈ స్విచ్ అనేది ప్రాపర్గా ఉందనుకోండి, అంటే ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది బాడీకి ఈజీగా, గ్లూకోజ్కి బాడీ ఫ్యాట్కి ఈజీగా అది జంప్ అవుతుంది అనుకోండి, మీకు మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఇది మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ మీనింగ్. ఓకే. సో మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కార్ ఉందనుకోండి. ఇప్పుడు కారులో రెండు ఫ్యూయల్ సోర్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి పెట్రోల్, రెండు డీజిల్. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కార్ ఒకటి ఉందనుకుంటే, ఎప్పుడైతే పెట్రోల్ యూస్ చేయాలో ఆ కార్ పెట్రోల్ యూస్ చేయడం, ఎప్పుడైతే డీజిల్ యూస్ చేయాలో బాడీ ఆ కార్ డీజిల్ యూస్ చేస్తుంది అనుకోండి, ఆ కార్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సో మన బాడీ కూడా ఎప్పుడైతే కార్బ్స్ని బర్న్ చేయాలో, అంటే గ్లూకోజ్ని బర్న్ చేయాలో ఎనర్జీ కోసం, అప్పుడు బర్న్ చేసి ఎప్పుడైతే ఫ్యాట్ని బర్న్ చేయాలో, ఫ్యాట్ని బర్న్ చేయడం అంటే కీటోన్స్ అంటాం అనమాట. ఈ కీటోన్స్ని బర్న్ చేయడం, ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉందో అప్పుడు మనకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ మంచిగా ఉన్నట్టు అనమాట. ఎందుకు చాలా మందికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కాన్స్టెంట్ స్నాకింగ్. ఎప్పుడు వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తీసుకుంటా ఉంటారు అనమాట. అంటే అది షుగర్ ఫామ్లో అవ్వచ్చు, రిఫైన్డ్ ఆయిల్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ అవ్వచ్చు. ఇది కాన్స్టెంట్ స్నాకింగ్ అలా ఉన్న వాళ్ళకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్, 8+ అవర్స్ జాబ్ చేస్తూ అంటే అలానే కూర్చొని ఫిజికల్ మూమెంట్ లేకపోవడం. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అసలు బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయాలి అనే ఒక థింగ్ ఉందని కూడా మర్చిపోద్ది అనమాట. దానివల్ల తర్వాత తర్వాత మనం వెయిట్ పెరిగే కొద్దీ వెయిట్ లాస్ అవడం చాలా కష్టం అయిపోద్ది. ఓకేనా. సో దిస్ ఈస్ వై మెనీ పీపుల్ ల్యాక్ దిస్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఈ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే బెనిఫిట్స్ ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మా క్లయింట్స్లో ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, స్లీప్ ఈస్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్యాట్ లాస్ అనేది స్లీప్లోనే జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ స్టేబుల్ ఎనర్జీ అండ్ మూడ్ అనమాట. సో జనరల్గా ఆఫ్టర్నూన్ చాలా బద్ధకంగా నిద్ర వస్తూ, ఆఫ్టర్నూన్ అంతా కూడా ప్రొడక్టివ్గా ఉండదు చాలా మందిది. సో అందుకే చాలా మంది నిద్రపోతారు యూజువల్గా, ఇంట్లో ఉన్నవాళ్ళు లేదంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చాలా ఫిట్టింగ్గా ఉంటుంది. ఈ ఆఫ్టర్నూన్ క్రాషెస్ ఏం జరగకుండా రోజంతా ఎనర్జీగా ఉంటుంది. చాలా మూడ్ కూడా ఎప్పుడు కూడా డౌన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో చాలా హంగర్ అనేది ఎక్కువగా ఉండదు. మీ బాడీ మీద, మీ ఫుడ్ హ్యాబిట్స్ మీద మీకు చాలా కంట్రోల్ ఉంటుంది. సో ఇది బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ మెటబాలిక్ ఫ్లెక్సిబుల్. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దేర్ ఆర్ మెనీ మెథడ్స్, బట్ ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మీల్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. సో ఇప్పుడు జనరల్గా కామన్గా తీసుకోండి, మార్నింగ్ టీ కాఫీ నుంచి నైట్ డిన్నర్, డిన్నర్ తర్వాత కూడా ఏమైనా తింటే ఓవరాల్గా 6 to 8 మీల్స్ అనేవి మనం తింటా ఉంటాం అనమాట. ఇన్నిసార్లు వీ షుడ్ నాట్ ఈట్. సో మీల్ ఫ్రీక్వెన్సీని అనేది ఖచ్చితంగా తగ్గటం ఇస్ ద ఫస్ట్ స్టెప్ విచ్ ఇంప్రూవ్స్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. సెకండ్ థింగ్ ఇస్ ప్రియారిటైజింగ్ ప్రోటీన్. మీ ఫుడ్ ప్లేట్లో ప్రాపర్ ప్రోటీన్ ఉండటం యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్, గుడ్ ఫ్యాట్స్ ఉండటం. ఇప్పుడు మాకున్న క్లయింట్స్లో కూడా వీ కైండ్ ఆఫ్ అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఫ్యాట్స్ ఉండాలని వాళ్ళ ఫుడ్ ప్లేట్లో బేస్డ్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ వీ కైండ్ ఆఫ్ ప్రయారిటైజ్ ఇట్. అండ్ డైలీ మూవ్మెంట్ అనమాట. అంటే ఎవ్రీ 20 minutesకి, యునో ఈవెన్ 20 minutes ఆఫ్ వాకింగ్ ఇన్ అ డే యాక్టివేట్స్ ఫ్యాట్ బర్నింగ్ పాత్వేస్. సో మేబీ ఇది ఒక అలవాటు లాగా చేసుకోవాలి. సెడెంటరీ అలానే కూర్చొని ఉండటం కాకుండా యూ షుడ్ మూవ్, బాడీ షుడ్ మూవ్ అనమాట. దిస్ విల్ ఇంప్రూవ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ.
You should actually you can start metabolic flexible right from today itself. ఎలా చేయాలి అంటే ఎర్లీ డిన్నర్ చేయండి. యూజువల్గా మీకు 10 o'clock 11 o'clock నైట్ డిన్నర్ చేసే అలవాటు ఉంటే బ్రింగ్ దట్ బ్యాక్ టు 6 or 7. ఓకే. సో అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యూ విల్ హ్యావ్, మీరు 6 or 7కి తింటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇట్ విల్ బి 12 or 14 hours ఫాస్టింగ్ కదా. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యూ ఈట్ అరౌండ్ 8 or 9 PM అనుకుంటే. సో ఈ 12 hours ఫాస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ విల్ ఇంప్రూవ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా. సో ఎర్లీ డిన్నర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. యూ కెన్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే. So this is a little bit about metabolic flexibility. I hope I've added some value. So next video లో ఇంకో కొత్త టాపిక్ తో I'll come up. Thank you for watching and have a great day.